నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలు ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు. ఉల్లి తినలేం, అల్లం వెల్లుల్లి కొనలేమని ఆందోళన చెందుతున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం, వర్షాభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. మినపప్పు, కోడిగుడ్లు, చక్కెర, మిర్చి, బియ్యం ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ తలకిందులైంది. ధరల పెరుగుదల నేపథ్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోంది. జూన్ నెలలో ధరల మంట అంటుకుంది. జూలై నాటికి ఆ ధరల మోత సామాన్యుడి వంటింట్లో సెగలు రేపుతోంది. వర్షాభావ పరిస్థితులతో సరఫరా తగ్గుతుండడం, ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి మార్కెట్లో కూరగాయల నుంచి కిరాణా వరకు వస్తువుల ధరలు పెరిగాయి. వాహనాలకు పెట్రోల్ ధర, వంటింట్లో గ్యాస్ బండ ధరలు కలిపి సామాన్యుడి ఇంటి బడ్జెట్ను కుదేలు చేస్తున్నాయి. టమాటా, ఎండుమిర్చితో మొదలైన ధరల పెరుగుదల బియ్యం, మినపప్పు, ఉల్లి, అల్లం, ఎల్లిగడ్డకు విస్తరించింది. సన్న బియ్యం రకాల్ని బట్టి క్వింటాకు 1300 నుంచి 1600 రూపాయల వరకు పెరిగి మిడిల్ క్లాస్ పీపుల్ నడ్డి విరుస్తోంది. ఇప్పటికే పిల్లల ఫీజులు, వైద్యం, ఇంటి అద్దె, విద్యుత్ బిల్లు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్నారు. గత నెలతో పోలిస్తే నిత్యావసరాల కొనుగోలుకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. ఏప్రిల్ వరకు నియంత్రణలో ఉన్న సన్నబియ్యం ధరలు జూన్ నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఎల్నినో ప్రభావం వ్యాపారులు నిల్వ చేస్తుండటంతో సన్నబియ్యం ధరలకు రెక్కలొస్తున్నాయి. 4 సభ్యుల కుటుంబం నెలవారీ ఖర్చులు అమాంతం పెరిగాయి. నెలకు బియ్యంపై అదనంగా 600 రూపాయల భారం పడుతోంది. పప్పులపై 300 రూపాయలు, కూరగాయలపై 500 రూపాయలు, కోడిగుడ్డుపై 220 రూపాయలు, చింతపండు, అల్లం వెల్లుల్లి, ఇతర కిరాణా సరుకులపై 500 రూపాయల వరకు పడుతోంది. ఇవన్నీ కలిపి నెలకు 2120 రూపాయల భారం పడుతోంది. గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే అదనపు భారం యావరేజీగా నెలకు 2500 రూపాయల వరకు ఉంటుంది.